హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం అరే లిస్ట్కి సంబంధించి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం అరే లిస్ట్ని యాక్సెస్ చేయాలి అంటే మన ప్రోగ్రాంలో ఫస్ట్ మనం చేయాల్సిన వర్క్ వచ్చేసరికి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఏంటి ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే మనం అరే లిస్ట్కి సంబంధించిన ప్రీ డిఫైన్డ్ మొత్తం ప్యాకేజ్ అంతా కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో బై డిఫాల్ట్గా మనకి ఇవన్నీ కూడా బిల్ట్ ఇన్ టైప్స్ కాబట్టి ఈ బిల్ట్ ఇన్ టైప్ మనకి యూటిల్ ప్యాకేజ్ నుంచి మనం ఈ జావా కలెక్షన్ని యాక్సెస్ చేస్తాము. సో నేను ఇక్కడ ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ యాస్ట్రిక్ అని చెప్పి టోటల్ యూటిల్ ప్యాకేజ్ మొత్తాన్ని కూడా నేను ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాను. సో ఆఫ్టర్ ఇంపోర్టింగ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటాము. మీరు ఏదైనా కూడా క్లాస్ నేమ్ ఎలా అయినా తీసుకోవచ్చు, బట్ ఏదైనా సరే క్యాపిటల్ లెటర్స్ ఆర్ స్మాల్ లెటర్స్ మెన్షన్ చేసినప్పుడు సేమ్ అలానే మనం ఎంటైర్ ప్రోగ్రామ్ యాక్సెస్ చేయాలి. అదొక్కటి మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ ఏఎల్ క్యాపిటల్ లెటర్స్ ఇచ్చాను, రిమైనింగ్ ఎగ్జాంపుల్ స్మాల్ లెటర్స్. సో ఒక్కసారి ఎక్కడైనా కూడా మీరు స్మాల్ లెటర్స్ ప్లేస్లో క్యాపిటల్ లెటర్స్ ఇస్తే మాత్రం అక్కడ ఎర్రర్స్ వస్తుంది. సో పబ్లిక్ క్లాస్ ఏఎల్ ఎగ్జాంపుల్ అని చెప్పి క్లాస్ తీసుకున్నాం. తర్వాత మెయిన్ మెథడ్ తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనకి ఒకటే ఒక క్లాస్, అదే ఏఎల్ ఎగ్జాంపుల్, అదే మెయిన్ క్లాసు. సో కాబట్టి మనం ఎక్కడైతే మెయిన్ మెథడ్ తీసుకుంటున్నామో దాన్ని మెయిన్ క్లాస్ అంటాం. సో నేను ఇప్పుడు ఈ క్లాస్లో మెయిన్ మెథడ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అరే లిస్ట్ని యాక్సెస్ చేయాలి అంటే మనం అరే లిస్ట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. సో అంటే ప్రీ డిఫైన్డ్ క్లాస్ నుంచి మనం ఏది యాక్సెస్ చేయాలన్నా కూడా బై యూజింగ్ ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని బేస్ చేసుకునే మనం యాక్సెస్ చేస్తాం. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, ప్రెజెంట్ మనం యూజ్ చేసేది జెనరిక్, నాన్ జెనరిక్ కాదు. జెనరిక్ కాబట్టి డెఫినెట్గా మనం అక్కడ పర్టికులర్ టైప్ అనేది మెన్షన్ చేయాలి. సో పర్టికులర్ టైప్ మెన్షన్ చేసినప్పుడు ఇట్ యాక్సెప్ట్స్ ఓన్లీ దట్ టైప్ ఆఫ్ వాల్యూస్. సో నేను ఇక్కడ స్ట్రింగ్ ఎంటర్ చేశాను. స్ట్రింగ్ ఎంటర్ చేశాను అంటే మనం అరే లిస్ట్లో ఓన్లీ స్ట్రింగ్ టైప్ ఆఫ్ వాల్యూస్ మాత్రమే యాక్సెస్ చేస్తాం, అదర్వైజ్ ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. సో అరే లిస్ట్ స్ట్రింగ్ ఏఎల్ ఈక్వల్ టు న్యూ స్పేస్ అరే లిస్ట్ స్ట్రింగ్ ఆఫ్ అని చెప్పి తీసుకున్నాం. సో ఇప్పుడు మనం యాక్చువల్గా అరే లిస్ట్కి క్రియేట్ చేసుకున్న రిఫరెన్స్ ఏఎల్. ఇప్పుడు ఏఎల్ యూజ్ చేసి మనం అందులోకి ఎలిమెంట్స్ని యాడ్ చేస్తాం. సో ఏఎల్ డాట్ యాడ్ ఆఫ్ రెడ్ అంటే నేను కొన్ని కలర్స్ని తీసుకుని ప్రీవియస్ ఎగ్జాంపుల్లో నేను ఆల్రెడీ చెప్పిన ఎగ్జాంపుల్ని బట్టి ఇక్కడ కలర్స్ యాడ్ చేస్తున్నాను. సో ఏఎల్ డాట్ యాడ్ ఆఫ్ రెడ్, ఏఎల్ డాట్ యాడ్ ఆఫ్ పింక్ అండ్ ఏఎల్ డాట్ యాడ్ ఆఫ్ గ్రీన్. సో ఇలా కొన్ని కలర్స్ యాడ్ చేసిన తర్వాత మనం దాంట్లో నుంచి ప్రింట్ చేయాలి. సో అంటే ఏవైనా సరే అందులో ఏఎల్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రింట్ చేయాలి అంటే ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో టోటల్ మనం తీసుకున్న కలర్స్ రెడ్, పింక్, గ్రీన్, వైట్ 4 కలర్స్ తీసుకున్నాము. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ 4 కలర్స్ ఏఎల్లో స్టోర్ అయినాయి, అంటే ఒక అరే లిస్ట్లో స్టోర్ అయినాయి. ఆ అరే లిస్ట్లో ఉన్న కంటెంట్ ఇప్పుడు మనం ప్రింట్ చేయాలి. సో సింపుల్లీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఆఫ్ మనకి ఇక్కడ ఎందులో ఉంది కంటెంట్ మొత్తం ఏఎల్లో ఉంది కాబట్టి నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఆఫ్ ఏఎల్. సో క్లోజ్ పెరాన్సిస్ ఎండింగ్. నెక్స్ట్ మెయిన్ మెథడ్ క్లోజ్ చేస్తున్నాను అండ్ క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ జావా ప్రోగ్రామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలామంది నన్ను డౌట్స్ అరేజ్ చేస్తున్నారు, ఏంటి ప్రాబ్లము అంటే మాకు కంపైలేషన్ అవ్వట్లేదు అని చెప్పి. మీరు ఇక్కడ ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రోగ్రామ్ మనం అంటూ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు నేను ఇక్కడ జావా ల్యాబ్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఆ ఫోల్డర్లో నా ప్రోగ్రామ్ విత్ ఎక్స్టెన్షన్ డాట్ జావా అని చెప్పి నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత కమాండ్ ప్రాంప్ట్లో మనం ఏ ఫోల్డర్లో అయితే సేవ్ చేసామో అదే ఫోల్డర్ పాత్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు ఏం చేశాను, సి డ్రైవ్లో జావా ల్యాబ్లోకి వెళ్ళాను, అంటే నా ఫోల్డర్ అది కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను. సో ఇప్పుడు నేను ఇక్కడ కంపైలేషన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నా క్లాస్ నేమ్ ఏంటి, ఏఎల్ ఎగ్జాంపుల్ డాట్ జావా. సో జావా సి స్పేస్ ఏఎల్ ఎగ్జాంపుల్ డాట్ జావా అనగానే ఇట్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చిన ఎర్రర్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇక్కడ జావా సి అనేది అసలు లేదు అన్నట్టుగా చెప్తోంది కాబట్టి మనం పాత్ సెట్ చేసుకోవాలి. ఏ పాత్ సెట్ చేసుకోవాలి, మన సాఫ్ట్వేర్ ఎక్కడైతే ఉందో ఆ సాఫ్ట్వేర్ పాత్ తీసుకొచ్చి మన ఫోల్డర్ పాత్లో సెట్ చేసుకోవాలి. సో నా సాఫ్ట్వేర్ సి డ్రైవ్లో ఉంది. ఇప్పుడు సి డ్రైవ్ ఓపెన్ చేశాను. ప్రోగ్రామ్ ఫైల్స్లో జావాలో నెక్స్ట్ జేడీకే అని ఉంటుంది, జేడీకేలో బిన్ అని ఉంటుంది, పైన స్క్రీన్ కట్ అయింది. సో బిన్లో మనకి పైన పాత్ వచ్చింది. ఇప్పుడు పైన పాత్ చూడండి, సి డ్రైవ్ ప్రోగ్రామ్ ఫైల్స్ జావా జేడీకే బిన్. సో ఆ బిన్ కూడా ఓపెన్ చేసిన తర్వాత
ఆ పాత్ని కాపీ చేయాలి. సో బిన్ ఫోల్డర్ కూడా మనం ఓపెన్ చేయాలి. ఇప్పుడు సెట్ పాత్ ఈక్వల్ టు ఈ మీరు పైన కమాండ్ ప్రాంప్ట్ యొక్క మెనూ మీద క్లిక్ చేస్తే అక్కడ మనకి సెట్టింగ్స్ ఆప్షన్స్ వస్తాయి. అక్కడ పేస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ పేస్ట్ అనే ఆప్షన్ మీరు అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మొత్తం పాత్ అంతా కూడా పేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఎంటర్ చేసేటప్పుడు పర్టికులర్గా ఏ స్లాష్ కానీ క్యాపిటల్ లెటర్స్ కానీ ఏమైనా రాంగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బెటర్ అనేది ఏంటంటే కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఆ ప్రోగ్రామ్ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేస్తే హ్యాపీగా ఎగ్జిక్యూట్ అవుతుంది. జావా సి స్పేస్ ALExample.java. సో ఇక్కడ మొత్తం లోడ్ అవుతుంది, ప్రోగ్రామ్ అంతా కూడా కంపైలేషన్ అవుతుంది. జావా సి అంటే కంపైలర్ మనకి. సో కంపైలేషన్ అయ్యేటప్పుడు మొత్తం లైన్ టు లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎక్కడైనా ఎర్రర్స్ ఉన్నాయా అని చెప్పి, ఎర్రర్స్ ఉంటే మనకి ఎర్రర్స్ షో చేస్తుంది. ఏమీ లేవు కాబట్టి మనకి డైరెక్ట్గా పాత్ వచ్చింది. ఇప్పుడు ఆఫ్టర్ కంపైలేషన్ మనం ఇంటర్ప్రీట్ చేయాలి. ఇంటర్ప్రీటర్ ఎవరు జావాలో అంటే జావా. సో జావా స్పేస్ మెయిన్ క్లాస్ నేమ్, మనకి మోర్ దాన్ 2 క్లాసెస్ ఉంటే అందులో ఓన్లీ మెయిన్ క్లాస్ నేమ్ మాత్రం ఇంటర్ప్రీట్ చేయాలి. సో ALExample. నెక్స్ట్ అవుట్పుట్ వచ్చేసరికి రెడ్, పింక్, గ్రీన్ అండ్ వైట్. సో మనకి 4 కలర్స్ ప్రింట్ అయినాయి. ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సో నేను ఇదే వీడియోలో చూపిస్తాను మీకు. ఇది ఏంటంటే మనం సార్టింగ్స్ చేయాల్సి వస్తాయి. అంటే మనం ఎలిమెంట్స్ తీసుకున్నాము, ఎలిమెంట్స్ని మనం సార్ట్ చేయాల్సి వస్తే ఇక్కడ లిస్ట్ యూజ్ చేయాలి. ఎందుకు లిస్ట్ యూజ్ చేయాలి? లిస్ట్కి దీనికి సంబంధం ఉందా అంటే ఎస్ ఉంది. లిస్ట్లోనే సబ్ పార్ట్ ఆఫ్ క్లాస్ ఎరే లిస్ట్ కాబట్టి మనం లిస్ట్ నుంచి ఇన్వోక్ చేస్తున్నాం. అంటే లిస్ట్ అనే ఇంటర్ప్రిటర్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి బట్ ఇన్వోకింగ్ మాత్రం ఎరే లిస్ట్ అనే క్లాస్ని ఇన్వోక్ చేస్తున్నాం. ఇక్కడ యాక్సెసింగ్ స్ట్రింగ్ ఇచ్చాము. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒక్కసారి, రెడ్, పింక్, గ్రీన్, వైట్. యాక్చువల్గా మనకు ఆర్డర్ ప్రకారం వచ్చేసరికి GHIJ తర్వాత GPRW రావాలి. కానీ ఇక్కడ మనం ఆర్ క్యాపిటల్ లెటర్స్ ఇచ్చాం, రిమైనింగ్ అన్నీ కూడా స్మాల్ లెటర్స్ ఇచ్చాం. బట్ అవుట్పుట్ డిఫరెంట్ వస్తుంది. సో ఒకసారి మీరు చూడండి. సో ఎర్రర్స్ ఏమన్నా ఉంటే మనకి ఫస్ట్ ఇక్కడ షో ఆఫ్ అవుతాయి. దాన్ని బట్టి మీరు మోడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ ఎర్రర్స్ రాలేదు అంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ కంపైల్ టైమ్ ఎర్రర్స్. ఓకే, మనకు ఒక ఎర్రర్ వచ్చింది. ఏంటి? collections.sort_al. కలెక్షన్స్ అనేది ప్రీ డిఫైన్ ఇంటర్ప్రీటర్. మనకి ఇటరబుల్ కలెక్షన్స్ ప్రీ డిఫైన్ ఇంటర్ప్రీటర్స్, ఆల్ ప్రీ డిఫైన్ ఇంటర్ప్రీటర్స్ స్టార్టింగ్ విత్ క్యాపిటల్ లెటర్. సో కలెక్షన్స్లో సి అనేది క్యాపిటల్ లెటర్. ఓకే, నేను సేవ్ చేశాను. అగైన్ కంపైలేషన్ చేస్తున్నాను. మీరు అప్ అండ్ డౌన్ యారోస్ ప్రెస్ చేస్తే మీరు బిఫోర్గా ఎంటర్ చేసిన స్టేట్మెంట్స్ అనేవి మీకు వస్తాయి. మీరు మళ్ళీ అగైన్ టైప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మనకి ఇప్పుడు ఎర్రర్స్ ఏమీ లేవు. నేను అగైన్ ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇంటర్ప్రిట్ చేస్తున్నాను విత్ మెయిన్ క్లాస్ నేమ్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ అవుట్పుట్ వచ్చింది. మీరు చూడండి, రెడ్, గ్రీన్, పింక్, వైట్. బట్ సార్టింగ్ అయ్యిందా? సార్టింగ్ అవ్వలేదు. ఎందుకు సార్టింగ్ అవ్వలేదు అంటే యాక్చువల్గా సార్టింగ్ అయ్యింది కానీ మనం అనుకున్న ఆర్డర్లో రాలేదు. గ్రీను, పింకు మాత్రమే సార్టింగ్ అయినాయి. రెడ్ స్టార్టింగ్ పొజిషన్లో హైయెస్ట్ పొజిషన్లో ఉంది. ఎందుకంటే అక్కడ ఆర్ అనేది క్యాపిటల్ ఇచ్చాము, పింక్, గ్రీన్, వైట్లో స్టార్టింగ్ లెటర్స్ అనేవి స్మాల్ ఇచ్చాము. సో దట్స్ వై అక్కడ సార్టింగ్ అయ్యేటప్పుడు మనకు ఓన్లీ స్మాల్ లెటర్స్ అన్నీ డిఫరెంట్ ASCII వాల్యూస్ ఉంటాయి, క్యాపిటల్ లెటర్స్ అన్ని డిఫరెంట్ ASCII వాల్యూస్ ఉంటాయి. బోత్ స్మాల్ లెటర్స్ అండ్ క్యాపిటల్ లెటర్స్ ఈక్వల్ కాదు కాబట్టి మనకి ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు నేను ఇంటీజర్స్ని తీసుకుని చూపిస్తున్నాను. సో ఇంటీజర్స్కి అక్కడ ఫార్మాట్ మనం మార్చేటప్పుడు నాట్ ఇంట్, అక్కడ మీరు కంప్లీట్గా ఇంటీజర్ అని ఇవ్వాలి. సో లిస్ట్ INTEGR ఇంటీజర్ అని కంప్లీట్గా ఇవ్వాలి. ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాము, సార్టింగ్ పెర్ఫామ్ చేయాలి అంటే డెఫినెట్గా మనం లిస్ట్ అనే ఇంటర్ప్రీటర్ యూజ్ చేసి, కలెక్షన్స్ అనే ఇంటర్ప్రీటర్ యూజ్ చేసి మనం పెర్ఫామ్ చేస్తాము. బట్ స్టోరేజ్ అంతా కూడా మనం ఎందులో చేస్తాము అంటే ఎరే లిస్ట్లో చేస్తాం. సో అందుకని లిస్ట్ ఇంటీజర్ AL = న్యూ స్పేస్ ఎరే లిస్ట్ ఇంటీజర్ అని తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను అందులోకి వాల్యూ స్టోర్ చేస్తున్నాను. ఏంటి? 21, 5. సో మనం స్ట్రింగ్ టైప్ తీసుకుంటే డబుల్ కొటేషన్స్లో ఇస్తాము. ఇంటీజర్ టైప్ కాబట్టి డబుల్ కొటేషన్స్ అవసరం లేదు, నార్మల్ వాల్యూస్ పాస్ చేస్తే చాలు. 21, 5, 10, 12. సో అవి మనం ఇచ్చిన స్టోరేజ్ వాల్యూస్. ఇప్పుడు వీటిని సార్ట్ చేస్తే మనకు అవుట్పుట్ ఏం రావాలి? 5, 10, 12, 21 రావాలి. సో అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. మీరు ఏ చిన్న మోడిఫికేషన్ చేసినా మీరు మళ్ళీ కంపైలేషన్ చేయాలి. ఎందుకు అంటే మనకు ఒక డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది, ALExample.class ఫైల్ క్రియేట్ అవుతుంది. దాని నుంచి ఇంటర్ప్రీటర్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం ఫస్ట్ ఏ మోడిఫికేషన్ అయినా అగైన్ మనం కంపైలేషన్ చేసి ఇంటర్ప్రిట్ చేయాలి. సో అవుట్పుట్ 5, 10, 12, 21.
కాబట్టి ఇప్పుడు ఎలిమెంట్స్ ఏమైనాయి, సార్ట్ అయినాయి. సో ఒక్కసారి మీరు ఒకసారి చెక్ చేసుకోవాలంటే ఆల్ స్మాల్ లెటర్స్ ఇచ్చాను చూడండి. ఇక్కడ నేను రెడ్, పింక్, ఎల్లో, గ్రీన్ మొత్తం స్మాల్ లెటర్స్ ఇచ్చాను. సో ఇప్పుడు మళ్ళీ మీకు ఒకసారి కంపైలేషన్ చేసి చూపిస్తాను. విత్ ఆల్ స్మాల్ లెటర్స్ మీకు ఏది ఇచ్చినా కూడా సార్టింగ్ అనేది కంప్లీట్ ఎగ్జాంపుల్లో అక్కడ మనం పెర్ఫామ్ చేయొచ్చు. సో కంపైలేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం అనుకున్నట్టుగా జీ ఫస్ట్ రావాలి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, నెక్స్ట్ పీ, నెక్స్ట్ ఆర్, నెక్స్ట్ ఎల్లో. బికాజ్ ఇక్కడ ఆల్ స్మాల్ లెటర్స్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు హ్యాపీగా సార్ట్ అయిపోయింది. ఇందాక మనం చూసినప్పుడు ఒకటి క్యాపిటల్ లెటర్ ఇవ్వడం వల్ల సో కొన్ని సార్టింగ్స్ అనేవి బిఫోర్గా క్యాపిటల్ లెటర్స్కి ఛాన్సెస్ యాస్కి వాల్యూస్ బిఫోర్గా వస్తే మనకి అలా సార్టింగ్ అనేది కరెక్ట్గా జరగలేదు. వస్తే మీరు ఆల్ క్యాపిటల్ లెటర్స్ ఇవ్వండి, అదర్వైజ్ ఆల్ స్మాల్ లెటర్స్ ఇవ్వండి. ఓకే, సో అందుకని మనకు అక్కడ సార్టింగ్ సరిగ్గా జరగలేదు. ఇక్కడ మనకి సార్టింగ్ కరెక్ట్గా జరిగింది. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎరే లిస్ట్. క్లాస్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.